ఆ టైప్ లో మనం బతికే ఒక బ్యాచులర్ బతుకు. సపోజ్ ఒక పెంట్ హౌస్ ఊహించుకోండి. ఇద్దరు పడుకోవాల్సిన రూమ్ లో ముగ్గురు పడుకొని చచ్చింటారు. సరే అందులో ఒకటికి అలవాటు ఉంటుంది. మామ టైం ఎక్కువంది ఏమంటావు అంటాడు. అరే నా దగ్గర 100 ఉందిరా అంటాడు. నీకెందుకురా నేను చూసుకుంటా అంటాడు. ఎవరికో ఒకరికి ఫోన్ చేసి అర్జెంటుగా తెలుసా 150 కావాలి, పెట్రోల్ అయిపోయింది, నేను ఇప్పుడు పోకపోతే టార్చర్ అంటే ఆ పిల్లలు నమ్మకం 150 ఎంత చేసి కలిపితే ఒక 300-400 చిల్లర అయింది. అవి ఎంతో బాగానే ఉంది. ముగ్గురున్న మనుషులు హాఫ్ తాగాలి, హాఫ్ కంటే చెరువు 2 గ్లాసులు వేస్తే అయిపోతుంది. తర్వాత ఏంటి ఈ సందేహంలో ఈ బాటిల్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఏంట్రా అని ఆలోచిస్తాం. ఎవడో బకరగాడు అప్పుడే వచ్చి కూర్చో అంటాడు. అరే ఏంట్రా తాగేసారా అప్పుడే అంటాం. ఇప్పుడే అయిపోయింది వారు తెచ్చారంటే పదమా నేను తెస్తా అంటాడు. ఆహా, మురికాలలో పంది పొర్లుతున్నప్పుడు పొరపాటున వర్షం పడి ఆ పంది మీద ఉన్న బురద పోతే ఎలా ఉంటుందో అలా వస్తాడు అన్నమాట. ఆని తీసుకెళ్ళి కూర్చొని మందు తెచ్చుకొని కర్రీస్ కూడా తెచ్చుకొని, ఏంటి కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీస్ కూడా తెచ్చుకొని గుప్పెడు రైస్ పెట్టుకొని తాగి తిని పడుకో. ఇది ఇక్కడ దాకా బాగుంటుంది. తాగేసి రోడ్లు ఎక్కడాలు, తాగేసి బండ్లు తోలడాలు, తాగేసి కార్లు తోలడాలు, తాగేసి అమ్మాయిలతో మాట్లాడాలి, ఇవి చేయకపోతే